బద్ధకంతో నిండిన జంతువులు మరియు కష్టపడే కొంగ. డ్రీమ్ల్యాండ్ అడవిలో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు కిరణాలు లాలు కోడిపైన పడిన వెంటనే తను కళ్ళు తెరిచింది. అయ్యో దేవుడా, ఈ సూర్యుడు ఇంత పొద్దునే ఎందుకు ఉదయిస్తాడు? తనకి తెలియదా కోడి కూసిన తర్వాతే సూర్యుడు ఉదయించాలని? నీలాంటి బద్ధకస్త కోడి ఉంటే సూర్యుడు కోడి కుయ్యక ముందే వచ్చేస్తాడు. అతిగా మాట్లాడుకో, అర్థమైందా? అలా అని కోడి ఒక రాయి పైకి ఎక్కి కుయ్యడం మొదలుపెట్టింది. అరే, ఈ ఎర్ర కోడేంటి ఇంత త్వరగా కూస్తుందెందుకు? నేను మధ్యాహ్నం వరకు పడుకుందామనుకున్నాను. అలాగా? ఒకవేళ మీరు మధ్యాహ్నం వరకు పడుకుంటే అప్పుడు మేము కూడా మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండాలా? పదండి, లెగండి, వెళ్ళి ఆహారం వెతికి తీసుకురండి. ఆహారం వెతికే పని ఎప్పుడు నేనే ఎందుకు ఒంటరిగా చెయ్యాలి? నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా. ఒకవేళ నేను మీతో వస్తే ఈ పిల్లల్ని రోజంతా ఎవరు చూసుకుంటారు? అరే చూడు మింటూ, ఆ అమ్మాయి ఏమంటుందో. తను మనల్ని చూసుకుంటుందంట. నాన్న, ఆ అమ్మ మీరు వెళ్ళిన వెంటనే బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్తుంది. సాయంత్రం వరకు అక్కడివి ఇక్కడివి విషయాలని మాట్లాడుకొని కాలక్షేపం చేస్తుంది. వెదవలరా, కామ్గా ఉండలేరా మీరు? అక్కడే ఇంకోవైపు చోటు జింక కూడా నిద్రలేచింది. అమ్మా, ఈ పొద్దున ఎందుకవుతుంది? నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ మనకి ఎప్పుడు ఆకలేయకపోతే, ఎప్పుడు ఉదయం కాకపోతే, ఎప్పుడు రాత్రే ఉంటే అప్పుడు జీవితం ఎంత అందంగా ఉండేది. మనం ఎప్పుడు నిద్రపోతూనే ఉండేవాళ్ళం, విశ్రాంతి తీసుకునేవాళ్ళం, లేచే పని ఉండదు, ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లే అవసరం ఉండదు. ఒకరోజు మింకు కొంగ ఈ అడవికి వచ్చింది. జీ, ఈ అడవిలో ఎంత చెత్త ఉంది. ఇక్కడ జంతువులు శుభ్రంగా ఉంచుకోరా ఏంటి? తను ఈ అడవిలో 2 రోజులుంది. ఇక్కడి జంతువుల బద్ధకం చూసి తనకు చాలా బాధ కలిగింది. కొంగ అక్కడ రాజు అయిన షేర్ఖాన్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా తనకి చెప్పింది. మరి నువ్వేం కోరుకుంటున్నావు కొంగ? నేను అందరి దగ్గరికి వెళ్ళి బద్ధకం వదిలి కష్టపడండి అనా? అడవిని శుభ్రంగా పెట్టుకోమనా? కానీ నేను ఒక్కో జంతువు ఇంటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను చాలా అలసిపోతాను. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు. కొంచెం సమయం? సరే, మీరొకరోజు సమయం తీసుకోండి. అలాగే రేపు రాత్రిలోపు ఏదో ఒకటి ఆలోచించి ఈ పని మొదలు పెట్టండి. ఏంటి ఒక్కరోజా? కనీసం 2-3 సంవత్సరాల సమయం ఇవ్వచ్చు కదా తమ్ముడు. అయ్యో దేవుడా, ఇక్కడి రాజు కూడా చాలా పెద్ద బద్ధకస్తుడు. ఈ అడవిని ఎవ్వరూ బాగు చేయలేరు. కొంగ చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంటే తనకి చెరువు లోపల కూడా చాలా చెత్త కనపడింది. అప్పుడు కొంగ చాలా నిరాశపడింది. ఇకప్పుడు తను ఈ అడవిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కాని అంతలోనే తన మనసులో ఏం ఆలోచనొచ్చిందో ఏమో. మాయావి నీటి కన్య. అప్పుడు తన మొహం మీద చిరునవ్వు కనిపించింది. సాయంత్రం అవ్వగానే తను లాలు కోడి దగ్గరకు వెళ్లి ఒక రాయి మీద నిలబడి అరవడం మొదలుపెట్టింది. వినండి, వినండి, వినండి. డ్రీమ్ల్యాండ్లో నివసించే వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. తన మాటలు విని అన్ని పక్షులు మరియు జంతువులు, చివరికి షేర్ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఏం జరిగింది? పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు? మీరొక విషయం చెప్పండి. మీలో ఎవరూ పనిచేయకుండా ఉండటానికి ఎంతమంది కోరుకుంటున్నారో నాకు చెప్పండి. అలాగే ఎటువంటి శ్రమ లేకుండా ఇంట్లోనే కూర్చునే ఆహారం కావాలని. మేమందరం అటువంటి జీవితాన్నే కోరుకుంటున్నాము. అప్పుడే షేర్ఖాన్ కళ్ళు పెద్దగా చేసుకుని ఇలా అన్నాడు. ఏంటి? అది సాధ్యమవుతుందా? నిన్న సాయంత్రం నేను చెరువు ఒడ్డున కూర్చొని ఉండగా ఒక నీటి కన్య నీటి నుండి బయటకు వచ్చింది. తను ఈ అడవిలో ఉండే జంతువులకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటుందని నాకు చెప్పింది. అందులో వాళ్ళు ఏం కావాలన్నా కోరుకోవచ్చు. తను వాళ్ళకి అస్సలు అడ్డు చెప్పదు. అరే వా! అలా అయితే మేమందరం తనని ఒకటే కోరుకుంటాము. అదేంటంటే మేము ఎప్పుడు పని చేయాల్సిన అవసరం రాకుండా ఎప్పుడు తింటూ త్రాగుతూ విశ్రాంతి తీసుకునే జీవితం గడపాలని. అవును, నేను కూడా తనకి అదే చెప్పాను. అప్పుడు నాకిలా చెప్పింది, తన 2 చెల్లెల్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాను అనింది. అప్పుడు మీ ముగ్గురం కలిసి ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కోరికలు తీరుస్తాము అని. కానీ తన 2 చెల్లెలకి శుభ్రత, పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అలాగే బద్ధకంగా ఉండే జంతువులంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళకి మీ గురించి నిజం తెలిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. అన్నీ కలిసి ఇలా అన్నాయి. వద్దు వద్దు, అలా జరగకూడదు. అవును కొంగ, మేము ఇటువంటి అవకాశాన్ని వదులుకోలేము.
ఆ నీటి కన్యల్ని సంతోషపెట్టడానికి మేము ఈ అడవి రూపాన్నే మార్చేస్తాము. ప్రియమైన అడవి జంతుల్లారా, మనం కష్టపడకుండా జీవితం గడపాలనుకుంటే కొద్ది రోజులు కష్టపడి ఈ అడవిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలాగే కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి. అలాగే షేర్ ఖాన్, మేమందరం అలానే చేస్తాము. ఇంకా జంతువులన్నీ అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. అంతేకాదు, అవి పొద్దున్నే త్వరగా లేచి సమయానికి ఆహారం వెతకడానికి వెళ్ళేవి. తిన్న తర్వాత మిగిలిన చెత్తని కింద పడేయకుండా ఒకచోట చెత్త కుప్పలో వేసేవి. అలా చేయడం వల్ల అడవి కూడా శుభ్రంగా కనిపిస్తుంది. అలాగే జంతువులు కూడా మంచిగా జీవిస్తున్నాయి. 3 రోజులు గడిచిన తరువాత అవన్నీ కలిసి ఏకమయ్యి మింకు కొంగ దగ్గరకు చేరుకున్నాయి. మింకు కొంగ, నువ్వు చెప్పావు కదా 3 రోజుల తర్వాత ఆ నీటి కన్యలు ఇక్కడికి వస్తారని. చెప్పు, మరి ఇప్పటి వరకు వాళ్ళెందుకు రాలేదు? మీరందరూ ముందు ఒక విషయం చెప్పండి. కొద్ది రోజుల ముందు వరకు అడవిలో చెత్త వాసన చాలా వచ్చేది. కానీ ఇప్పుడు చెట్లు ఇంకా పువ్వుల వాసన వస్తోంది. మొన్నటి వరకు చెత్తతో నిండి ఉన్న చెరువులో ఈ రోజు నీళ్లు శుభ్రంగా ఉన్నాయి. అలాగే మీరు అందరూ బద్ధకంతో జీవితం గడిపి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కదా, అది కూడా బాగైంది. మీకెవరిని దొరికిన తర్వాత మీకు నీటికని అవసరం లేదని మీకు అనిపించడం లేదా? నీ ఉద్దేశం ఏంటి? నేను నీటికన్ని గురించి చిన్న అబద్ధం చెప్పాను. అలా అయినా మీరు బద్ధకం పక్కన పెట్టి మీ అడవిని శుభ్రంగా ఉంచడం మొదలుపెట్టాలి అని. అలాగే కష్టమంటే భయం వదిలేయాలి అని. ఈ మాట విని జంతువులన్నీ కోపంతో రగిలిపోయాయి. కొంగని మింగేసేంత కోపంతో దానివైపు చూస్తున్నాయి. నువ్వు మా అందరినీ పిచ్చోలని చేశావు. ఇప్పుడు చూడు, మేము నీకు ఎటువంటి శిక్షను వేస్తాము. షేర్ఖాన్ మరియు మిగతా జంతువులు వాటిలో అవే మాట్లాడుకుని కొంగని పంజరంలో బంధించాయి. కొంగకి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది. మరుసటి రోజు 2 వ్యక్తులు అడవికి వచ్చారు. అయ్యో దేవుడా, ఈ మనుషులిక్కడ ఏం చేస్తున్నారు? అరే రాజేష్, నువ్వేమో ఈ అడవి చాలా అశుభ్రంగా ఉంది అన్నావు. ఇక్కడ ఎక్కడ చూసినా చెత్తతో నిండి ఉంటుంది, అలాగే చెరువు కూడా మురికిగా ఉంటుందని. కానీ ఈ అడవైతే చాలా పరిశుభ్రంగా ఉందే. నేను వచ్చి చూసినప్పుడైతే ఈ అడవి చాలా అశుభ్రంగా ఉండేది. ఇంతలో ఎలా శుభ్రమైందో తెలియదు. అరే, మనం ఈ అడవిని నరికి కాల్చి ఇక్కడ రోడ్డు వేద్దాము అనుకున్నాము. కానీ ఇంత అందమైన అడవిని పాడు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోదు. పద పద, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అలా అంటూ వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత షేర్ఖాన్ జంతువులన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. చూసారా, ఈ కొంగ మనకి అబద్ధం చెప్పి ఈ అడవిని శుభ్రం చేపించింది. అలాగే మనల్ని కష్టపడేలా చేసింది. కానీ అందులో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ ఈరోజు మన అడవి శుభ్రంగా లేకపోయుంటే ప్రభుత్వ అధికారులు దీన్ని నరికి నాశనం చేసేవాళ్ళు. ఇది శుభ్రంగా ఉండటం చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయ్యో బాబోయ్, అంటే ఈరోజు మనం మన అడవిలో ఇలా క్షేమంగా ఉండటానికి కారణం కేవలం మింకు కొంగ వల్ల అన్నమాట. అప్పుడు జంతువులన్నీ కొంగను వదిలేశాయి. అలాగే అవి చేసిన పనికి క్షమాపణ కూడా కోరాయి. ప్రియమైన కొంగ, ఈ రోజు నుండి మేము బద్ధకాన్ని వదిలేసి ఈ అడవిని ఇలా ఉంచుతాము. ఈ అడవి ఎలా అయితే ఉందో అలానే. మాకు అర్థమైంది, కష్టపడితే మనకు లాభం కలుగుతుందని, ఎటువంటి నష్టం కలగదని. ఈ మాట విని కొంగకి చాలా సంతోషం కలిగింది. అప్పుడు జంతువులన్నీ కలిసి తన కోసం చెరువు ఒడ్డున ఒక ఇల్లు కట్టించాయి. తను అందులో ప్రశాంతంగా నివసిస్తుంది.